ప్రభాస్ గారు రాజాసాబ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగిన దాంట్లో సీనియర్లే వాళ్ళని చూసే మేము నేర్చుకున్నాము, అందరి సినిమాలు హిట్ అవ్వాలి అని అన్నారు. చూసారా, ఇదండి కరెక్ట్ పాజిటివ్ నేచర్ అంటే. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. ఎప్పుడైతే అవతల వాళ్ళకి మంచి జరగాలి, నాకు మంచి జరగాలి, అవతల వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ సినిమాలు ఆడాలి, నా సినిమాలు ఆడాలి, అందరం కలిసి బాగుపడాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాడు. చూసావా, ఆ శివుడు ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళకి అందుకే తోడుగా ఉంటాడు. ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ అవ్వటానికి, ఆయనకి అంతమంది అభిమానులు ఉండటానికి, ఆయన అందరూ ఆనందపడటానికి, ఆయన ప్రేమగా డార్లింగ్ అని పిలిచిపోవడానికి కారణం ఇదే. ఇంత న్యాచురల్గా, ఇంత హంబుల్గా, గర్వం లేకుండా, ఎవరో ఫ్యాన్ వచ్చి ఎగబడ్డా కూడా లవ్వే ఇదంతా ప్రేమే, ఎంత బాగా మాట్లాడాడండి. మన దగ్గర 1000 కోట్ల లాభమే ఉంది, మనిషిలో ప్రేమ, ఆదరం, అభిమానం ఏమి లేకుండా. ఇలా ప్రభాస్ గారిని చూసుకొని చాలామంది నేర్చుకోవాలి. ఆయన పాన్ ఇండియా స్టార్ ఈశ్వర్ సినిమా నుంచి ఇప్పుడు రాగబోయే రాజాసాబు దాకా ఎలా ఎదిగారు, ఎంత ఒదిగి ఉన్నారు, ఎంత మంచిగా మాట్లాడతారు, నలుగురిని ఎలా కలుపుకుపోతారు, అందరితో ఫ్రెండ్షిప్ ఎలా చేస్తారు, తన ఫ్రెండ్స్ అతనితో పాటు ఎలా కలిసి ఉండారు, ఆయన స్టోరీలు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఆయన పాన్ ఇండియాలో ఎలా ఉన్నాడు, గర్వం తక్కువగా, మనసు ఎక్కువగా. ప్రతి ఒక్కళ్ళ సినిమా, చిరంజీవి గారి సినిమా, రేపు రాగబోయే ప్రతి ఒక్కళ్ళ సినిమా, నారి నడు మురారి వస్తుంది, చిరంజీవి గారి సినిమా వస్తుంది, రవితేజ గారి సినిమా వస్తుంది, ప్రభాస్ గారి సినిమా వస్తుంది, అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నాడు. సీనియర్ నుంచి మేము నేర్చుకున్నాం అనుకున్నారు. ఫ్యాన్స్ మనం కొట్టుకోవడం, తలకాయలు పగల కొట్టుకోవడం కాదు. ఇలాంటి వాళ్ళని చూసి మన ఇన్స్పిరేషన్ తీసుకొని ఒకళ్ళొకళ్ళు ప్రేమను పంచండి. ప్రభాస్ గారు చెప్తారు, ప్రేమను పంచండి బ్రో అని చెప్పి. ఆ టైప్లో ప్రేమను పంచండి అని కోరుకుంటూ, ప్రభాస్ గారికి కంగ్రాచులేషన్స్ సార్, వన్స్ అగైన్ మీ సినిమా మళ్ళీ 2000 కోట్లు రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.